సార్ ఇప్పటికీ మీకు తెలీదా స్టోరీ? ఇప్పటికీ చెప్పలేదు? ఇప్పటికీ తెలియదండి. ఏ సందర్భానికి ఏ పాట కావాలో ఆ సందర్భం అంతే. అంతే. పూర్తి కథ నాకు తెలియదు. అందరితో పాటు నేను డిసెంబర్ 22 మార్నింగ్ షోలోనే చూసి తెలుసుకోవాలి. సార్ ఇప్పుడు ప్రశాంత్ నీల్ గారి మీరు ఇందాక మనం ఇంటర్వ్యూ ముందు మాట్లాడుకున్నాం. గొప్ప గొప్ప సక్సెస్ సాధించిన వాళ్ళందరూ వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు ఉంటారు. వాళ్ళకి బయట ఏవి విషయాలు పట్టవు. అండ్ వర్క్లో కూడా మీకు చెప్పినట్టు ఒక్క లైన్ ఇచ్చి వదిలేశారు. ఆయన మీతో ముందు కోఆర్డినేట్ అయి ఉండొచ్చు, అయి ఉండకపోవచ్చు. అయ్యారు అంటే అప్పటికి వేరే పాటలు జరిగాయి కాబట్టి. ఓకే. ఇది సెకండ్ ఆర్ థర్డ్ సాంగ్ నేను రాసింది అప్పటికి. సో ముందు అంటే దాదాపు 2 years నుంచి సార్తో జర్నీ ఉంది. బట్ ఫస్ట్లో సాంగ్ షూటింగ్ అప్పుడు కలిసాం. తర్వాత మళ్ళీ సినిమా అంతా అయ్యాక మాంటేజ్ సాంగ్స్ వీటికి మళ్ళీ కోఆర్డినేషన్ స్టార్ట్ అయిందనమాట. సార్ మీరు సెట్లో కూడా ఉన్నారా షూట్ జరుగుతున్నప్పుడు? 1-2 సార్లు వెళ్ళానండి, సాంగ్ షూటింగ్కి వెళ్ళాను. ఓకే. ఒక్కసారి ఆయన ప్రశాంత్ నీల్ గారి వర్కింగ్ స్టైల్ చెప్పండి. ఆయన ఆన్ ద స్పాట్ షూటింగ్ టైంలో ఎలా ఉంటారు? అంటే ఇందాకే మనం ఇంటర్వ్యూ ముందు మాట్లాడుకున్నాం యాక్చువల్గా. రాజమౌళి గారు, ప్రశాంత్ నీల్ గారు, ఈ సందీప్ రెడ్డి వంగ వీళ్ళంతా ఇంకా వాళ్ళకి ఏది కావాలో అది వచ్చేంత వరకు వర్క్ మాన్స్టర్స్, పని రాక్షసులు అంతే, అలాగే ఉంటారనమాట. నేను చూశానండి, అంటే అంతకుముందు అయితే ఏ డైరెక్టర్ని అలా చూడలేదు. ఒక సాంగ్ షూట్ చేస్తున్నాం, పిల్లలు పాపం చిన్నపిల్లలు పాడాలి ఆ పాట. వాళ్ళకి కెమెరా ట్రాక్ అవుతుంటే కెమెరా చూడాలా, ఎటువైపు చూడాలి, వాళ్ళు భయపడుతున్నారనమాట. కిందకి చూడండి అంటే వాళ్ళు టక్కున ఎవరైనా కెమెరా ఫేస్ చేస్తారు కదా, అలా కెమెరా ఫేస్ చేస్తున్నారు. 1-2 టేక్స్ అయ్యాయి. యూ వోంట్ బిలీవ్, కింద పడుకున్నారండి ప్రశాంత్ గారు. పిల్లలకి కింద పడుకున్నారు మొత్తం మట్టిలో, అదంతా ఎర్రటి ఎండలో మట్టిలో పడుకొని లుక్ అట్ మీ అని పిల్లల్ని సర్వ్ అయిపో అంటే లో యాంగిల్ కిందికి చూడమని, నన్ను చూస్తున్నాను ఆ కెమెరా ట్రాక్ అయ్యేంత వరకు ఆయన కింద పడుకొని చెప్పారు. ఆ షాట్ 2-3 times తీశారు. ఆయన కింద పడుకొని చెప్పారు, ఆ పిల్లలకి అలా ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను ఇది చూసింది ఒక్కరోజు, అలా ఈ షూట్ జరిగిన రోజులు ఆయన ఎలా కష్టపడి ఉంటారో ఊహించండి. ఆయనకి మెగాఫోన్ కూడా అక్కర్లేదు, అంత గట్టిగా అరిచేవాళ్ళు అంత క్రౌడ్కి వినపడడానికి. సో అంటే ప్రతి డైరెక్టర్ డెడికేషన్ అలాగే ఉంటుంది టువర్డ్స్ వర్క్. బట్ వీళ్ళు ఏంటంటే ఇంకా ఒప్పుకోరు, అంటే వాళ్ళకి నచ్చింది వచ్చేంత వరకు చేస్తుంటారు. నేను విన్నది రాజమౌళి గారి గురించి అలాగా, తర్వాత ప్రశాంత్ నీల్ గారిని చూశాను అనమాట.